हल्के जुबली हिल्स के यूसुफगुड़ा डिवीजन कांग्रेस पार्टी उम्मीदवार इलापा का सत्यनारायण सतीश दास ने यूसुफगुड़ा डिवीजन का घर घर दौरा करते हुए हाथ के निशान को वोट देकर उन्हें कामयाब करने की अपील की। इस मौके पर सतीश दास ने डोर टू डोर कैंपिंग करते हुए अवाम को भरोसा दिया कि उनके पानी के मसाइल, ड्राइनेज व तमाम बस्ती के मसाइल हल करने का तवक्कुन दिया और अपील की कि कांग्रेस पार्टी को वोट देकर उन्हें कामयाब करें। इस मौके पर पार्टी के वर्कर्स व खवातीन मौजूद थे। एचएन न्यूज़ चैनल से बात करते हुए सतीश दास ने यूसुफगुड़ा के मसाइल के बारे में मजीद तफसीलात बताई। ब्यूरो रिपोर्ट एचएन न्यूज़। కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మన లక్ష్మీ నరసింహనగర్ అమ్మవారి ఆశీస్సులతో అదే మా నాన్నగారి ఆశీర్వాదాలు తీసుకొని ఈరోజు లక్ష్మీ నరసింహనగర్ మా బస్సు మొత్తం తిరగడం జరుగుతుంది. మంచి స్పందన, మంచి ఆదరణ, అంతా చాలా ఆనందంగా ఉన్నారు. మా బస్సు పిల్లగాని మేము గెలిపించుకుంటాము మేము అని చెప్పేసి అందరూ కూడా గుడ్డే కట్టుకుంటూ మరి అందరూ ఆశీర్వాదిస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉన్నది. ముందు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల ప్రతి ఒక్కటి పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పేసి వారందరికీ భరోసా ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర ఉన్నటువంటి ఈ సమస్యలు మీరు ఎందుకంటే ఆల్రెడీ మీరు చేస్తూ ఉన్నారు, ఇంకా మీరుంటే మాకు అభివృద్ధి అవుతుందని చెప్పేసి వాళ్ళు మాకు మాట ఇవ్వడం జరుగుతుంది. మేము కూడా వాళ్ళకి మాట ఇవ్వడం జరుగుతుంది. ఆ మాటకు మేము నిలబెట్టుకోవాలని చెప్పేసి ముఖ్యంగా ఏదైతే వర్షం వస్తే కృష్ణానగర్ గిబ్రీస్ నుంచి మొత్తం అయితే వాటర్ వస్తాయో అది లక్ష్మీ నరసింహనగర్ నుంచి మొత్తం పోతాయి. ఆ వాటర్ సమస్యను మేము తీరుస్తామని వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటకు వాళ్ళు కూడా సంతోషించి ఈ సమస్యను మెయిన్ మనం ముఖ్యంగా తర్వాత వాటర్ పొల్యూషన్ ఏదైతే వాటర్ మా దగ్గర ఉన్న వాటర్ ఏదైతే మాకు తాగునీరు వస్తుందో ఆ తాగునీరులో కూడా పొల్యూషన్ కలుస్తుంటుంది. ఆ సమస్య ఎందుకంటే మేము బస్సులో ఉంటాం కాబట్టి బస్సు సమస్య మా ఇంటిది కాబట్టి మేము వాళ్ళకి మాట ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే అది లేకుండా చేసే విధంగా మేము ముందుకు పోతామని మీకు భరోసా ఇస్తున్నామని కూడా చెప్పినాం. ఈరోజు క్యాంపెయిన్స్లో ఇవాళ నా పాదయాత్రలో మంచి స్పందన, మంచి ఆదరణ దొరుకుతుంది. అందరూ కూడా ఉత్సాహంగా పనిచేస్తూ అందరూ కూడా వీళ్ళు అందరు బయట వాళ్ళు కాదు, అంతా మా బస్సు వాసులే. అందరూ వేరేగా వచ్చేసి అది చేస్తారు కానీ మా దగ్గర మాత్రం ఉన్న వాళ్ళంతా బస్సు వాళ్ళే. ఈడ రేపు మీరు అందరు చేసినా ఎవరు అనేది వాళ్ళు కూడా చెప్తారు. ఆ విధంగా ఉంది. మా తమ్మునికి టికెట్ రావడం తర్వాత ఈ గెలుపు కూడా మా తమ్ముందే. ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా గట్టిగా వాదిస్తున్నాం. ప్రతి ఒక్క గల్లీ నుంచి మేము వెళ్తున్న కొద్దీ ప్రతి ఒక్క సమస్య కనిపిస్తుందన్న. ఆ సమస్య కోసం లాస్ట్ లైన్ నుంచి ఇప్పటి వరకు మేము 3 లైన్లు కంప్లీట్ చేసినాము. కంప్లీట్ చేసిన ప్రతి ఒక్క లైన్లో ఏదో ఒక సమస్య, ఆ సమస్య తీర్చడానికి మేము ప్రతి ఒక్కటి దాని మీద పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చుకుంటూ వస్తున్నాం. సార్, ఈరోజు మీ పార్టీ నుంచి పబ్లిక్కి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఖచ్చితంగా ఈ యూసుఫ్గూడ డివిజన్ నుంచి ఖచ్చితంగా మేము గెలుస్తాము. ఆల్రెడీ పబ్లిక్ మా ఎంబడి ఉన్నారు. లక్ష్మీ నరసింహనగర్ అనే కాదు, యూసుఫ్గూడ అనే కాదు, వెంకటగిరి ప్లస్ ఐలం కాలనీ ఇలా ప్రతి ఒక్క బస్తీ మా ఎంబడి ఉంది. మేము వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాము. మేము గెలిచిన తర్వాత వాళ్ళు మాకు ఇచ్చే భరోసా వాళ్ళ దాని మీద మేము ఖచ్చితంగా మేము ముందుంటాం. బస్తీ అమారా, బల్దియా అమారా. యూసుఫ్గూడ డివిజన్ ప్రజలందరికీ హస్తం గుర్తుకి ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. हमारे एचएन न्यूज़ को सब्सक्राइब करिए ताकि आपको नोटिफिकेशंस आते रहे वक्त पर।